నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇవాళ రేపు ఆన్లైన్ త్రూ ప్రతి వెబ్సైట్కి ప్రతి యాప్కి డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. దానిపైన నాలెడ్జ్, వ్యూయర్షిప్, ఫాలోవర్స్ ఉంటే చాలు మనీ ఎర్నింగ్ సోర్స్ ఆటోమేటిక్గా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటూ ఉంటారో, ఒకప్పుడు మనం సెలబ్రిటీస్ త్రూ మాత్రమే ప్రమోషన్స్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, ఒక 1000+ సబ్స్క్రైబర్స్, 1000+ ఆడియన్స్ ఉంటుంటే వాళ్ళ త్రూ ప్రమోషన్స్ వెళ్తున్నాం. అంటే దాన్ని మనీ ఎర్నింగ్ సోర్స్ కింద ఏ విధంగా టర్న్ చేయాలి అంటారు? అండ్ చాలామంది ఫాలోవర్స్ని ఏ విధంగా గ్రాప్ చేయాలి, ఆడియన్స్ని ఏ విధంగా గ్రాప్ చేయాలి, దానిని మనీ టర్మ్స్లో ఎలా కన్వర్ట్ చేయాలని అడుగుతుంటారు. ఒకసారి దాని గురించి సార్. ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసరికి మనకి యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, టిక్టాక్ కానివ్వండి, ప్రతి సోషల్ మీడియాలో కూడా ఫాలోయర్స్ పెరిగారు అంటే వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్. వాళ్ళు ఒక ట్వీట్ చేసినా, ఒక ఇమేజ్ పోస్ట్ చేసినా, స్టేటస్ చేసినా, కమ్యూనిటీలో పిన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ మనకి ప్రొఫైల్లో లింక్ పెట్టుకోవచ్చు, దానికి కూడా అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కూడా అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఎవరైతే ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉంటారో వాళ్ళందరూ. ఒకప్పుడు ఇది ఏంటంటే కేవలం 10,000 మంది పైన ఉన్న వాళ్ళు, 1,00,000 మంది పైన ఉన్న వాళ్ళకు ఉండేది. బట్ ఈరోజు వచ్చేసరికి ఏంటి అంటే ఒక 1000 మంది పైన ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి కంపెనీసే డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తూ ఉన్నాయి. లేదు ఎవరైనా సరే ఒక బిజినెస్కి సంబంధించినటువంటి ప్రమోట్ చేయాలి అని ఏజెన్సీస్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు ఎక్కువ మనకి కాల్స్ వస్తూ ఉంటాయి, సార్ మా బిజినెస్ ఉంది, ఇట్లా ఇమీడియట్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏ వేలో వెళ్ళమంటారు, ఎవరి ద్వారా వెళ్ళమంటారో కూడా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ ఏం చేస్తున్నారు. మనం ఇక్కడ నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు, కానీ నేను కూడా వాళ్ళను యూజ్ చేసుకుని మనీ ఏం చేసిన అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ మీకైతే జనరల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎంత ఛార్జ్ చేస్తారో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో డాగ్స్ ఇన్ ఫుడ్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ది మీకు ఇక్కడ పేజ్ చూడొచ్చు. ఇదిగోండి ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ 200 పోస్టులు చేస్తే 6 lakh ఫాలోయర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక పోస్ట్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారో చూపిస్తానండి. మీరు ఈ విధంగా ఏ ఇన్స్టాగ్రామ్కైనా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రెవెన్యూ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఈ విధంగా వెతికితే ఇదిగోండి ఇక్కడ కనుక మనం యూజర్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా చూపిస్తుంది ఎంత ఛార్జ్ చేస్తారు, ఒక పోస్ట్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు. ఇదిగోండి ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, లైక్స్ ఎన్ని వచ్చినాయి, ఎంగేజ్మెంట్ ఎంత ఉంది. అంటే ఆల్మోస్ట్ 5 lakhs ఉంటే ఆల్మోస్ట్ దాదాపు 10% ఎప్పుడు కూడా ఎంగేజ్ అవుతూ ఉన్నారు. ఎస్టిమేటెడ్ ఎర్నింగ్ పర్ పోస్ట్, ఒక పోస్ట్కి వీళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్ ఎంత అంటే $1,700 నుంచి $2,900 ఒక సింగిల్ పోస్ట్కి అండి. అంటే దగ్గర దగ్గర $1,000 నుంచి $3,000 వరకు ఒక పోస్ట్కి ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది జనరల్గా వాళ్ళు చేసేది. కానీ బాగా కష్టమైన విషయం ఏంటి అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఏంటి అంటే ఇప్పుడు చాలా మెసేజ్ ఫ్యాన్స్ పెడుతూ ఉంటారు, బ్రాండ్స్ పెడుతూ ఉంటారు, వాటన్నిటికీ కూడా రెస్పాండ్ కాలేరు. అందుకని చెప్పి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ ఒక మెసేజ్ చేసి, మెయిల్స్ చేసి, ఇలా ఒక 10 మందితో మనం ఒక టీం లాగా మాకు ఇట్లా బ్రాండ్స్ ఉన్నాయని చెప్పి మనం బయట వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. లేదు బయట నుంచి ఒక బ్రాండ్ మనల్ని కాంటాక్ట్ చేస్తే కూడా ఆ బ్రాండ్ మనకి అమౌంట్ పే చేస్తుంది. దాన్ని బట్టి మనం ఎవరితో అడ్వర్టైజ్ చేస్తే ఎక్కువ తొందరగా రీచ్ అవుతుందో కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ ద్వారా మనం అమౌంట్ పే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ నాకు ఒక 1 lakh రూపీ నాకు ఇస్తుంది, బాబు ఇది 1 లక్ష రూపాయలు మా మార్కెటింగ్ బడ్జెట్ ఉంది, దీన్ని మీరు ఎక్కువ యూట్యూబర్స్తోనో ఇన్స్టాగ్రామ్ వాళ్ళతోనో మీరు ఇది చేయించండి అని చెప్పి ఇస్తారు. మనం ఏం చేస్తాము అంటే ఎవరితో చెయ్యాలి, ఎవరికైతే ఎక్కువ ఎంగేజ్మెంట్ రేట్ ఉంది, ఎవరితో చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది, ఈ ప్రోడక్ట్కి బెస్ట్ పర్సన్ ఎవరు, ఇవన్నీ మనం వెతికి కాంటాక్ట్ చేసి ప్రైస్ కూడా మనం మాట్లాడుకుని ఈ విధంగా ఒక 1 lakh ఉందనుకోండి, ఒక 20% 30% మార్జిన్ పెట్టుకుని 80,000 నేను మిగతా వాళ్ళకి పే చేస్తాను, 70,000 80,000 పే చేస్తాను. ఈ వర్క్ చేసినందుకు గాను నాకు 30,000 వస్తుంది ఒక బ్రాండ్కి. ఇట్లా 4 బ్రాండ్లు పనిచేసుకుంటా ఉంటే కూడా అంటే అర్థమైంది కదా మ్యామ్. ఇప్పుడు ఎందుకంటే ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అంత టైం ఉండదు. సో మనం ఆ పని తీసుకోవచ్చు. బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో ఈ పనులన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ చేసే పనులే. బట్ ఇండివిజువల్గా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, గ్రోత్ చూసుకోవచ్చు. మీకు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఫాలోయర్స్ ఉంటే ఒక లెక్క, లేకపోతే కూడా ఈ విధంగా ఉన్న వాళ్ళతో మనం మాది ఒక ఏజెన్సీ ఉంది,
సో మాకు ఇలా బ్రాండ్స్ మాతో కొలాబరేట్ అవుతాయి, సో మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. థర్డ్ పర్సన్గా ఉండి కూడా బిజినెస్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ 100 ఇన్ఫ్లుయెన్సర్స్, ఇదిగోండి ఇలా మీకు ఈ విధంగా డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. మనం వీటి ద్వారా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఉన్న వాళ్ళలో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారు ఏంటి, మనం వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం వాళ్ళని కాంటాక్ట్ చేసి చక్కగా ఒక 10 మందిని రెడీ చేసుకుంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన సర్కిల్లో ఎక్కువ మంది 1 గ్రామ్ జ్యువెలరీ చేస్తున్నారు అనుకోండి, నేనేం చేస్తానంటే ఈ 1 గ్రామ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ పేజెస్ ఏవైతే ఉన్నాయో, లేడీస్ ఎక్కువ మంది ఫాలో అయ్యేటువంటివి పేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఒక 10 పేజెస్తో నేను టైప్ పెట్టుకుంటే చక్కగా మనం ఏం చేయొచ్చు అంటే అవి మనం ఈ విధంగా చేయించవచ్చు, హ్యాండిల్ చేయొచ్చు. బా సరే, ఏ విధంగా చూసుకున్నా ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ మీద ఒక నాలెడ్జ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఒక నాలెడ్జ్ అవగాహన ఉండుంటే టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా కూర్చొని సంపాదించే వేస్ చాలా ఉన్నాయన్న దానికి చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. ఎవరికైనా సరే ఇట్లా సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ దానిపైన నాలెడ్జ్ ఉండి ఈ ఇన్కమ్ సోర్సెస్ అనేది మాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఎంత తెలిసినప్పటికీ కూడా గైడెన్స్ అనేది అవసరం సార్. అండ్ గైడెన్స్ ఖచ్చితంగా కావాలి స్టార్టింగ్లో. అలా గైడెన్స్ పర్సనల్గా కావాలి అనుకుంటే కోర్సెస్ మన దగ్గర ఆల్రెడీ రికార్డెడ్ ఉన్నాయి. బట్ ఒకసారి 1-on-1 సెషన్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే టైం ఏమైనా కేటాయించే అవకాశం ఉంటుందా వాళ్ళకి? మ్యామ్ యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, దాన్నే మనం ప్రొడక్టివ్గా ఎలా మార్చుకోవచ్చు అనే చెప్తున్నాం. రెండోది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఈరోజు మొదలు పెట్టగానే రేపు మనీ రావు, 1 month పట్టచ్చు, 3 months పట్టచ్చు. ఒక సెట్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా మనం అది హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక 10 మంది కనుక మనం కొలాబరేట్ అవ్వడానికి 3 నెలలు పట్టినా సరే, ఆ తర్వాత మనం ఏ బ్రాండ్కి పంపించినా కూడా ఆటోమేటిక్గా మనకేంటి అంటే వాళ్ళు 10 మందితో మాట్లాడలేరు కాబట్టి, అంత టైం వేస్ట్ చేయడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి డైరెక్ట్గా మనతో వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ మీరు అన్నట్లుగా ఎవరైనా ప్రాపర్గా నేర్చుకోవాలి, వీటి మీద ఇంకా నాలెడ్జ్ కావాలి, లేదు మాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కొంచెం గైడెన్స్ కావాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు డీటెయిల్డ్గా కోర్స్ నేర్చుకుంటాననే వాళ్ళు ఎవరు ఉంటే కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.